డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ డిగ్రీ చేస్తున్నారో రెగ్యులర్ స్టూడెంట్స్ అండ్ బ్యాక్లాగ్ స్టూడెంట్స్ మనకి ఎగ్జామ్ డేట్స్ వచ్చాయండి. సో ఆర్ సెమిస్టర్ ఫస్ట్, థర్డ్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్ ఎవరైతే రెగ్యులర్ అండ్ ఎవరైతే బ్యాక్లాగ్ ఉన్న వాళ్ళు ఉన్నారో అండ్ ఇప్పటి వరకు ఎగ్జామ్స్ రాయని వాళ్ళు మీరు అన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని రాసుకోవచ్చు. ఈ వీడియోలో కంప్లీట్గా మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్, సో మెయిన్గా ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళు కొత్త వాళ్ళు కాబట్టి సో వాళ్ళ కోసమే ఈ డీటెయిల్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఆల్రెడీ థర్డ్, ఫిఫ్త్ సెమిస్టర్ స్టూడెంట్స్ మీరైతే ఈజీగా చేసుకోవచ్చు. మీ మొబైల్లోనే చేసుకోండి, ఎక్కడ నెట్ షాప్ కావచ్చు, మీ సేవ్ కావచ్చు, ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ 5 minutesలోనే అయిపోతుంది. సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ కింద డిస్క్రిప్షన్లో మనకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ పెడతానండి. ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఏదైతే డిస్ప్లే అవుతుందో అది ఓపెన్ అవుతుంది. సో మీ యొక్క మొబైల్లోనే మీరు చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇక్కడ యూజీ ఎగ్జామినేషన్ సిబిసిఎస్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ సెమిస్టర్ ఉంది కదా, మీరు ఫస్ట్ అయినా, థర్డ్ అయినా, ఫిఫ్త్ అయినా అందరు ఇదే క్లిక్ చేసి చేసుకోవాలి. అది ఫస్ట్ ఉంది. దాని పక్కన క్లిక్ హియర్ ఉంది కదా, ఆ క్లిక్ చేసి మీరైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు. దానికన్నా ముందు కింద కొన్ని క్విక్ లింక్స్ ఉన్నాయి. ఆ క్విక్ లింక్స్లో ఫస్ట్ లింక్ వచ్చేసి అప్లికేషన్ స్టేటస్. సో కొంతమంది అప్లికేషన్ నంబర్ మర్చిపోతారు, కొంతమంది ఫీజు పేమెంట్ చేసిన రిసిప్ట్ మర్చిపోతారు. అలాంటి వాళ్ళు మీరు ఏం చేయండి అంటే ఇక్కడ డౌన్లోడ్ ఆర్ ప్రింట్ రిసిప్ట్ ఉంది కదా, మీరు ఏదైతే ఫీ పేమెంట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ కావచ్చు, థర్డ్ సెమిస్టర్ కావచ్చు, ఫిఫ్త్ సెమిస్టర్ ఆర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్కి సంబంధించిన ట్యూషన్ ఫీజు రిసిప్ట్ డౌన్లోడ్ కోసం అది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో జస్ట్ మీ యొక్క అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి మీ మొబైల్ నెంబర్ కావచ్చు అవి ఎంటర్ చేస్తే మీకు రిసిప్ట్ వస్తుంది. ఆ రిసిప్ట్లో మీ అడ్మిషన్ నెంబర్ ఉంటుంది. సో కొంతమంది ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అడ్మిషన్ నెంబర్ ఏంటో తెలియదు. మీరు ఏదైతే ఫీ పేమెంట్ చేశారో ఆ ఫీ పేమెంట్లో కింద మీకు అడ్మిషన్ నెంబర్ ఉంటుంది 7 digitsలో. అది ఎంతైతే డిజిట్స్లో ఉంటుందో అది మీ అడ్మిషన్ నెంబర్. అండ్ కింద ఫర్గాట్ అప్లికేషన్ నెంబర్, కొంతమంది అప్లికేషన్ నెంబర్ కూడా మర్చిపోతారు. సో అక్కడ ఫర్గాట్ దగ్గర క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ నెంబర్ కూడా తెచ్చుకోవచ్చు. సో ఇది మెయిన్ పాయింట్. ఇప్పుడు మనకు యూజీ ఎగ్జామినేషన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, సో అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే ఇక్కడ మీకు అప్లై ఆన్లైన్ అనేది వస్తుంది. సో అప్లై ఆన్లైన్లో అది క్లిక్ చేసుకొని మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. దాని కిందనే కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అప్డేట్ ఎగ్జామినేషన్ అప్లికేషన్ డీటెయిల్స్ బిఫోర్ పేమెంట్, అంటే మీరు ఏదైతే అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ చేస్తారో మీరు ఒక్కసారి అప్లికేషన్ ఫీ పేమెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అంటూ ఏముండదు. మీరు ముందే అప్లికేషన్ ప్రాపర్గా మీ డీటెయిల్స్ ఉన్నాయో లేవా అని చెక్ చేసుకున్న తర్వాత మీరు ఫీ పేమెంట్ చేసుకోండి. థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఎగ్జామినేషన్ అప్లికేషన్ ప్రింట్అవుట్. మీరు ఏదైతే అప్లై చేసుకుంటారో మళ్ళీ నాకు ఆ అప్లికేషన్ కావాలంటే మళ్ళీ మీరు ప్రింట్ తీసుకోవచ్చు దాన్ని. ఫోర్త్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. సో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత ఒక అప్లికేషన్ నెంబర్ వస్తుంది. ఆ అప్లికేషన్ నెంబర్తోని మీరు ఫీ పేమెంట్ చేసుకోవాలి. స్టెప్ 1 ఆన్లైన్లో అప్లై చేయాలి. అప్లై చేస్తే ఒక అప్లికేషన్ నెంబర్ వస్తుంది. ఆ అప్లికేషన్ నెంబర్తోని మీరు ఫీ పేమెంట్ చేసుకోవాలి. సో ఈ ఫోర్త్ పాయింట్లో పే ఫీ యూజింగ్ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ ఉంది కదా, అది క్లిక్ చేసి మీరు ఫీ పేమెంట్ చేసుకోవాలి. అక్కడ మీకు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఫోన్పే, గూగుల్ పే అన్నీ వస్తాయి. సో కార్డ్ ఉంటే కార్డ్తో పే చేయండి. కార్డ్ లేకుంటేనే ఫోన్పే, గూగుల్ పే చేయండి. కొన్ని గూగుల్ పే, ఫోన్పేతోని ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతాయి కాబట్టి కార్డ్తోనే చేయడానికి ట్రై చేయండి. ఆర్ నెట్ బ్యాంకింగ్ బెటర్. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ అండ్ పే ఫర్ ఎగ్జామినేషన్ ఫీ ఫర్ మిస్డ్ ప్రాక్టికల్ పేపర్స్. సో ఎవరైతే మాకు ఓన్లీ థియరీ వస్తుంది అక్కడ ప్రాక్టికల్స్ వస్తలేవు అనుకున్న వాళ్ళు మీరు ఇక్కడ జస్ట్ మీ యొక్క అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ప్రాక్టికల్స్ ఉన్నాయా లేవా చెక్ చేసుకోవచ్చు. బీఏ కావచ్చు, కొన్ని కోర్సెస్ వాళ్ళకు ఓన్లీ థియరీ సబ్జెక్ట్సే ఉంటాయి, ప్రాక్టికల్స్ ఉండవు. సో కొంతమంది మాకు ప్రాక్టికల్స్ ఉన్నాయా లేవా ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడ రిజిస్టర్ అండ్ పే ఫర్ ఎగ్జామినేషన్ ఫీ ఫర్ మిస్డ్ ప్రాక్టికల్స్ ఉంది కదా, అక్కడ మీ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ప్రాక్టికల్స్ ఉన్నాయా లేవా చెక్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు ఏదైతే అప్లై చేసుకున్నారో ఫస్ట్ సెమిస్టర్లో థియరీ, ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన మరి ప్రాక్టికల్స్ ఉన్నాయా లేవా అన్ని డిస్ప్లే అవుతాయి. మనకు 1, 3, 5కి సంబంధించినవి థియరీ పేపర్స్ ఏముంటాయి, ప్రాక్టికల్స్ ఏముంటాయి డిస్ప్లే అవుతాయి. సో కొంతమందికి డిస్ప్లే అవ్వకపోయినా నో ప్రాబ్లం, మీకు మీ స్టడీ సెంటర్ వాళ్ళకు కాంటాక్ట్ అవ్వండి. మీ స్టడీ సెంటర్ వాళ్ళకు ప్రాక్టికల్స్ ఎప్పుడు ఉంటాయి, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఏ సెమిస్టర్లో ఉంటాయి అవి మీరైతే వాళ్ళకు అడిగి తెలుసుకోవచ్చు, వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ఇవి మనకు అప్లై ఆన్లైన్ కింద ఉండే ఆప్షన్స్, వాటితో మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అప్లై ఆన్లైన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. సో అది క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో అప్లై ఆన్లైన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదవండి. సో చదివిన తర్వాత కింద ఎవరైతే పర్సన్స్ విత్ డిసబిలిటీ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కావచ్చు, వేరే డిసబిలిటీ స్టూడెంట్స్కి మనకు ఈ ఏదైతే ట్యూషన్ మన రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుందో అది ఎగ్జామ్షన్స్ ఉంటుంది, అంటే మీరు ఫ్రీగా చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏం పెట్టారంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు ఇప్పుడే ఫీ పేమెంట్ చేయకండి, మీరు ఇన్ఫార్మ్ చేయాలి. ఎవరికి హెల్ప్ డెస్క్కి కాల్ చేయాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి హెల్ప్ డెస్క్కి కాల్ చేసి
సో నేను పర్సన్స్ విత్ డిసెబిలిటీ నేను అప్లై చేసుకున్నా. సో ఫీ పేమెంట్ మాకు ఫీ ఉండదు కాబట్టి సో ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో మీరు ఆ అప్లికేషన్ నెంబరు అడ్మిషన్ నెంబర్ వాళ్ళకు సెండ్ చేయాలి. సో వాళ్ళకి కాల్ చేయాలి, కాల్ చేస్తే వాళ్ళు ప్రాసెస్ అయితే చెప్తారు. సో అప్పటి వరకు మీరైతే వెయిట్ చేయండి. ఎవరైతే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉంటారో మిగతా వాళ్ళు చేసుకోండి. సో ఇక్కడ ఐ అగ్రీ ఉంది కదా, ఐ అగ్రీ టిక్ చేసి మీరు ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లాగిన్ డీటెయిల్స్ వస్తుంది. లాగిన్ డీటెయిల్స్లో మీ అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేయండి. సో అడ్మిషన్ నెంబర్ అంటే అప్లికేషన్ నెంబర్ కాదు, అడ్మిషన్ నెంబర్ అంటే మీరు ఫీ పేమెంట్ రిసిప్ట్ ఉంటుంది, కింద అడ్మిషన్ నెంబర్ ఉంటుంది. అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేసి సెలెక్ట్ సెమిస్టర్. కొత్త వాళ్ళు ఫస్ట్ సెమిస్టర్, అదే సెకండ్ ఇయర్ వాళ్ళు ఉన్నారు థర్డ్ సెమిస్టర్, థర్డ్ ఇయర్లో ఉన్న వాళ్ళు ఫిఫ్త్ సెమిస్టర్. ఎవరైతే అసలు ఎగ్జామ్సే రాయలేరు కానీ ఎప్పుడో 2003లో 2022లో ఎప్పుడో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు మీరు 1, 3, 5 3 రాసుకోవచ్చు. అసలు మేము ఇప్పటివరకు ఫస్ట్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫిఫ్త్ మేము అసలు ఎగ్జామ్సే రాయలేము అనుకున్న వాళ్ళు ఫస్ట్ది, థర్డ్, ఫిఫ్త్ సపరేట్గా ఫీ పేమెంట్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోవాలి. ఎవరికైతే బ్యాక్లాగ్స్ ఉన్నాయో ఇప్పుడు థర్డ్ సెమిస్టర్ రాస్తున్నాం, ఫస్ట్ సెమిస్టర్లో బ్యాక్లాగ్ ఉంటే ఆ బ్యాక్లాగ్ కూడా అప్లై చేసుకోవాలి సపరేట్గా. సో ఈ విధంగా 1, 3, 5 అండ్ బ్యాక్లాగ్స్ ఎందులో ఉన్నాయో అవి సపరేట్గా అప్లై చేసుకున్న తర్వాత మీరు అవైతే ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ సెమిస్టర్ అని క్లిక్ చేసి మీరు సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు ఒక అప్లికేషన్ నెంబర్ వస్తుంది. అంటే మీరు ఏదైతే ఫీ పేమెంట్ చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన అప్లికేషన్ వస్తుంది. ఆ అప్లికేషన్తో ఇప్పుడు ఫీ పేమెంట్ చేసుకోవాలి. ఆల్రెడీ కొంతమందికి యూ ఆల్రెడీ అప్లైడ్ ఫర్ దిస్ సెమిస్టర్ యువర్ అప్లికేషన్ నంబర్ ఈజ్ అని వస్తే ఆ అప్లికేషన్తో మీరు ఫీ పేమెంట్ చేయాలి. సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ అప్లికేషన్ తెచ్చుకోవడం, అప్లికేషన్ వస్తుంది. సెకండ్ స్టెప్ ఆ అప్లికేషన్తో ఫీ పేమెంట్ చేయడం. సో స్టెప్ 2 వచ్చేసి సేమ్ ప్రీవియస్గా మీకు ఏదైతే విండో వచ్చిందో మనకు ఇక్కడ ఫస్ట్ మనకు రిజిస్ట్రేషన్ ఫర్ సెమిస్టర్ ఫస్ట్ ఏదైతే ఉందో అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే ఇక్కడ మనకు 5th ఆప్షన్ ఉంది కదా, 4th ఆప్షన్ పే ఫీ యూజింగ్ డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్ ఫస్ట్ 2 minutesలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అప్లికేషన్ నంబర్, అడ్మిషన్ నంబర్ అండ్ ఏ సెమిస్టర్ అడుగుతుంది. సో అప్లికేషన్ నెంబర్ మీకు ఏదైతే వచ్చిందో అదే ఎంటర్ అయ్యండి, అడ్మిషన్ నెంబర్ ఎంటర్ అయ్యండి. ఫస్ట్ సెమిస్టరా, థర్డ్, ఫిఫ్త్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొడితే మీ స్టూడెంట్ డీటెయిల్స్ వస్తాయి. అంటే మీ ఫోటో, మీ నేము, మీకు సంబంధించిన డీటెయిల్స్, మీ థియరీ పేపర్స్ అంటే ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్ రిలేటెడ్ పేపర్స్ ఏ రోజు ఉంది, ఎంత టైం ఉంది, ఏ టైంలో ఉంటాయి, అన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ కొంతమందికి ప్రాక్టికల్స్ రాకపోతే నో ప్రాబ్లం, అప్డేట్ అన్న అవుతుంది. లేకపోతే వాళ్ళు ప్రాక్టికల్ క్లాసెస్కి సంబంధించినవి సపరేట్గా చెప్తారు. సో ప్రజెంట్ మీకు ఏమైతే వచ్చిందో అది చేయండి. చేసిన తర్వాత అక్కడ థియరీ పేపర్, ఎగ్జామ్ టైమింగ్స్ అన్నీ చూసుకోండి, మీ అన్నీ ప్రాపర్గా పడ్డాయా లేవా చెక్ చేసుకున్న తర్వాత మీరైతే ట్యూషన్ ఫీ పేమెంట్ చేసుకోవచ్చు. ఇందులోనే మీకు కింద టోటల్ ఫీ అమౌంట్ టు బి పేడ్, ఎగ్జాంపుల్ ఈ క్యాండిడేట్కి 1050 రూపీస్ చూపిస్తుంది. సో మీకు మీ యొక్క కోర్సు బట్టి బీఏ వాళ్ళకు బీకామ్, బీఎస్సీ కొంతమందికి ఓన్లీ థియరీ ఉంటాయి, కొంతమంది ప్రాక్టికల్స్ ఉంటాయి. సో అక్కడ అమౌంట్ ఎంతైతే చూపిస్తుందో ఆ అమౌంట్ మీరు పే చేయాలి. పే చేస్తేనే మీకు ఎగ్జామ్స్కి అలో చేస్తారు. సో ప్రొసీడ్ టు పే ఫర్ పేమెంట్ ఉంటుంది కదా, దాని పక్కన అప్లికేషన్ ఉంటుంది. ఇందులో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఇప్పుడే చూసుకొని మీరు ఎడిట్ అన్న చేసుకోవచ్చు. లేకపోతే మళ్ళీ పేమెంట్ చేసిన తర్వాత ఆ మిస్టేక్ ఉంది, ఈ మిస్టేక్ ఉంది అని చెప్తారు. సో పేమెంట్ చేసిన తర్వాత కాదు, సో ఇప్పుడే మీరు ప్రాపర్గా చెక్ చేసుకోండి. సో ఇక్కడ ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. అక్కడ మీకు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఫోన్పేస్ అన్నీ ఉంటాయి. సో ప్రాపర్గా డెబిట్ కార్డ్ ఉన్న వాళ్ళు డెబిట్ కార్డ్తో చేసుకోండి, క్రెడిట్ కార్డ్ ఉన్న వాళ్ళు క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ఉంటే నెట్ బ్యాంకింగ్. దీని తర్వాతనే యూపీఐతో చేసుకోండి. సెకండ్ ఆప్షన్గా గూగుల్ పే, ఫోన్పే పెట్టుకోండి. ఒక్కొక్కసారి ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతాయి. సో ఫీ పేమెంట్ చేసుకోండి. సో ఇక్కడ యూజీ సిబిసిఎస్ ఎగ్జామ్ పేమెంట్ రిసిప్ట్ వస్తుంది. సో మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు ఒక పీడిఎఫ్ వచ్చేస్తుంది. పీడిఎఫ్లో మీ అప్లికేషన్ డీటెయిల్స్, స్టూడెంట్ డీటెయిల్స్, ఎగ్జామ్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అందులో అన్నీ మీరు ఎన్ని సెమిస్టర్స్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి, మీకు ఏదైతే ట్యూషన్ ఫీ పేమెంట్ రిసిప్ట్ లాగా ఇప్పుడు ఒక మనకు ఎగ్జామ్ పేమెంట్ రిసిప్ట్ వస్తుంది. ఇక్కడ నేను చూపిస్తున్నా కదా ఆ విధంగా వస్తుంది. మీరు అన్నీ చూసుకుంటే మీకు ఇప్పుడు అంతా అయిపోయినట్టు, అంటే ఎగ్జామ్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయిపోయినట్టు. ఇంకా మళ్ళీ ఫీజెస్ కావచ్చు అట్లా ఏముండవు. జస్ట్ ఎగ్జామ్కి ముందు 1 week బిఫోర్ ఆర్ 3 days ముందు మనకు హాల్ టికెట్స్ రిలీజ్ అవుతాయి. వెబ్సైట్లోనే మీరు డౌన్లోడ్ చేసుకొని మీరైతే ఎగ్జామ్స్ ఉన్న రోజు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. సో ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు ఎవరైతే కొత్త వాళ్ళు అండ్ పాత వాళ్ళు ఈ విధంగా వేసుకోవాలి. అండ్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఇంకొక ఆప్షన్ ఏమి ఇచ్చారంటే మనకు మెయిన్ అఫీషియల్ వెబ్సైట్లో రిజిస్టర్ అండ్ పే ఫర్ ఎగ్జామ్ ఫీ ఫర్ మిస్డ్ ప్రాక్టికల్స్. సపోజ్ ఎవరైతే సైన్స్ స్టూడెంట్స్ కావచ్చు, వేరే ప్రాక్టికల్కి సంబంధించిన స్టూడెంట్స్ ఉంటారో, సో మీరైతే ఇక్కడ అప్లికేషన్ నెంబరు, అడ్మిషన్ నెంబరు, సెమిస్టర్ 1, 3, 5కి సంబంధించిన
ఫీ పేమెంట్ చేసుకోవచ్చు ప్రాక్టికల్కి సంబంధించి. జస్ట్ మీ అప్లికేషన్ నెంబర్, అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేయండి. మీకు ప్రాక్టికల్స్ ఉన్నాయా లేవా, పెండింగ్లో ఉందా లేదా అని ఇందులో చెక్ చేసుకోవచ్చు. సో కొంతమంది లైక్ మాకు ప్రాక్టికల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాలేదంటే జస్ట్ అక్కడ మీ అడ్మిషన్ నెంబర్, అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయండి. ప్రాక్టికల్కి సంబంధించింది ఏమన్నా వస్తే ప్రాక్టికల్ది పే చేయండి. లేకపోతే రేపు ఒకసారి హెల్ప్ డెస్క్కి కాల్ చేయండి. కాల్ చేస్తే వాళ్ళ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లేదంటే నేను తెలుసుకొని రేపు ఇంకొక వీడియో అయితే చేయడం జరుగుతుంది. ప్రజెంట్ మీకు థియరీది అయితే ఈ విధంగా చేయండి. ప్రాక్టికల్కి సంబంధించి ఎవరికైనా రాకపోతే మీరు ఇక్కడ రిజిస్టర్ అండ్ పే ఫర్ ఎగ్జామ్ ఫీ ఫర్ మిస్డ్ ప్రాక్టికల్స్ అది క్లిక్ చేసి మీ యొక్క అడ్మిషన్ నెంబర్, అప్లికేషన్ ఎంటర్ చేసి చెక్ చేసుకోండి. సో ఈ విధంగా ఫస్ట్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫిఫ్త్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఎవరైతే రెగ్యులర్ స్టూడెంట్స్ అండ్ బ్యాక్లాగ్ స్టూడెంట్స్, మిస్డ్ అయిన స్టూడెంట్స్ అందరూ మీరు రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరైతే చేసుకోండి. సో అందరూ చేసుకోండి. చాలా స్టూడెంట్స్ మర్చిపోతారు, చేసుకోరు. లాస్ట్కి ఎగ్జామ్ రోజు గుర్తుకొస్తుంది. సో చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకోరు. సో మళ్ళీ నెక్స్ట్ థర్డ్ సెమిస్టర్ అప్పుడు రాసుకోవాలి. సో అందుకే ఇప్పుడే రిజిస్టర్ అయ్యి రాసుకోండి. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.